హైదరాబాద్ ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు. మరోసారి భారీ డ్రగ్ రాకెట్ గుట్టుని ఈగల్ బృందాలు రట్టు చేశాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ ని సీజ్ చేశారు పోలీసులు. కోటి రూపాయల విలువైన డ్రగ్స్ ని పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఇవాళ వివరాలు వెల్లడించనున్నారు సిపి సుధీర్ బాబు. మరోవైపు నార్సింగ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో మొత్తం 7 నిందితులున్నారు. అనంత్ కుమార్, వీరబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో మరో 5 నిందితులున్నట్లుగా తెలుస్తుంది. వారే సుమంత్ విశ్వత్, సంజయ్ గుప్తా, పీయూష్ అగర్వాల్, కార్తికేయన్ శేఖర్. జీడిమెట్ల డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ తయారీ కేంద్రాలపై ఈగల్ టీం ఫోకస్ చేస్తోంది. జీడిమెట్లలో 72 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. 220 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్స్ ని సీజ్ చేశారు. 4 అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ని ముంబై, గోవా తరలించేందుకు ప్రయత్నించారు. పక్కా సమాచారంతో నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి కేంద్రాల మీద ఫోకస్ పెట్టినటువంటి ఈగల్ అధికారులు భారీ ఆపరేషన్ ను ఛేదించారు. దాదాపు 72 కోట్లు విలువ చేసేటటువంటి 220 గ్రాములకు పైగా ఉన్నటువంటి మెఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శివరామకృష్ణ నివాసం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ 101 ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ శ్రీదత్త రెసిడెన్సీలో అతను గత కొన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. గతంలో కూడా 2 సార్లు అటు బెంగళూరు, హైదరాబాద్ ఎన్సీబీకి కూడా శివరామకృష్ణ పట్టుబడడం జరిగింది. ఐడిఏ బొల్లారంలో ఉన్నటువంటి పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీకి ఓనర్గా ఉన్నటువంటి 2 అన్నదమ్ములు ఎవరైతే వెంకటకృష్ణారావుతో పాటుగా ప్రసాద్, ఎవరైతే శివరామకృష్ణ దాదాపు 8 లక్షల రూపాయల వరకు కూడా అనిల్కు ఒక ఫార్ములా తయారు చేసేందుకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనిల్ కొంత ఎవరైతే కృష్ణారావుతో పాటు ప్రసాద్ ఈ ఇద్దరి దగ్గర నుంచి కూడా ఈ రియాక్టర్స్ని తీసుకొని వాళ్ళు పెద్ద మొత్తంలో కూడా ఈ యొక్క మెఫిడ్రిన్కి సంబంధించినటువంటి డ్రగ్స్ను తయారు చేయడం జరిగింది. తయారు చేసినటువంటి ఆ డ్రగ్స్ అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. దీంతో శివరామకృష్ణ గతంలో కూడా అటు బెంగళూరు, హైదరాబాద్లో కూడా అతని మీద ఎన్సీబీ కేసులు ఉన్నాయి కాబట్టి అతని మీద నిఘా పెట్టినటువంటి ఈగల్ అధికారులు ప్రస్తుతం ఈ శ్రీదత్త రెసిడెన్సీలో నివాసం ఉంటున్నటువంటి శివరామకృష్ణ ఇంట్లో సైతం కూడా సోదాలు నిర్వహించారు. అందులో భాగంగానే ఈ యొక్క డ్రగ్స్ అంతా కూడా పట్టుబడింది. ఈ డ్రగ్స్ అంతా కూడా ఏదైతే ముంబైకి అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్కి కూడా వీళ్ళు పంపించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి ఈగల్ టీం అధికారులు శివరామకృష్ణను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా అటు అనిల్ కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క అమ్మకాలు జరిపేందుకు ఉన్నటువంటి దొరబాబు అనే వ్యక్తి, అంతేకాకుండా పిఎన్ఎం లైఫ్ సైన్సెస్కు సంబంధించినటువంటి ఓనర్స్గా ఉన్నటువంటి కృష్ణారావుతో పాటు ప్రసాద్, ఈ ఇద్దరిని సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతని కోసం ఒకవైపు పోలీసులు సైతం కూడా గాలిస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా కూడా ఈ డ్రగ్స్ తయారీ కేంద్రాల మీద ఫోకస్ పెట్టినటువంటి ఈగల్ టీమ్ ఈ యొక్క భారీ ఆపరేషన్ ఛేదించినట్టుగా అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.